ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుస్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఉదయకాలం దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 49:25 రెండో భాగం, రెండో వరుస. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేతును. భాగ్యం వినాలి మాట. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేతును. ఈ మాట దేవుడు పలికిన మాట. జ్ఞాపకం ఉంచుకోండి పిల్లారా. ఇది ఎవరు పలికారు? దేవుడే పలికాడు. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను. చాలాసార్లు మన బలహీనతను బట్టి మనలో ఉన్న ఒక రకమైన తగ్గింపుతనాన్ని బట్టి లేదా మనలో ఉన్న వినయ విధేయతను బట్టి చాలామంది తేలిగ్గా మాట్లాడుతూ, తేలిగ్గా మన మీద నిందలు వేస్తూ, మనతో పోరాడాలని, మళ్ళీ ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళని గమనించాలి. చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది, మేము వాళ్ళ పోరాడలేము, వాళ్ళ గొడవలు ఆడలేము, వాళ్ళ దెబ్బలాడలేము, మేము ఏం చేయాలి, మాకు అర్థం కావట్లేదు, ఏంటి పరిస్థితి, వాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాను, ఏంటి అని అడిగితే, పిల్లరా దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. అండి నిజంగా దేవుని వాక్యం ఎంత గొప్పది. నేను చేస్తాను, నువ్వు అలా ఉండు సైలెంట్గా. నీతో ఎవరు యుద్ధం చేస్తారో వారి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండి ప్రభువే చూడంతే. ఎందుకంటే మన పక్షంగా పోరాడేవాడు ఆయన ఉన్నాడు. చాలాసార్లు మనోళ్ళే మనల్ని నిందిస్తూ, మన మీద చెడ్డ మాటలు చెప్తూ, మనకి విరోధంగా మాట్లాడుతూ, నీ వాళ్లే నిన్ను రకరకాలుగా ఉంటూ, అవసరమైతే నీ మీద గొడవాడుతూ, దెబ్బలాడుతూ, ఇష్టానుసారంగా చెలరైపోతున్నారా? కంగారు ఏమీ పడొద్దు, ఏమీ కంగారు పడొద్దు. నీ దేవుడు శక్తి కలిగిన వాడు. అవర్ గాడ్ ఇస్ మైటీ గాడ్. గమనించాలి. సర్వశక్తిమంతుడు అన్నీ చూస్తున్నాడు. ఎవరు నిన్ను నిందిస్తున్నారో, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను రకరకాలుగా హింస పెడుతున్నారు వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. చూడకంటే ఏముండడు, చూస్తున్నాడు. ఒక చూపు చూస్తాడు ఆయన. ఒక సమయం వస్తుంది. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేది. యెషయా 49:25 రెండో భాగంలో దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండి అంటున్నాడు. అంతే. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదుని చూసి అన్నారు, నువ్వేం యుద్ధం చేస్తావయ్యా, నీ వల్ల ఏమవుతుంది, కుర్రాడివి, బాలుడివి, నువ్వేం చేయగలవు అంత పెద్ద రాక్షసులతో, గొల్లియాతో అన్నారు. దావీదు అనే మాట చాలా అద్భుతమైన మాట. ఏంటో తెలుసా? యుద్ధము నేను చేయను, యుద్ధము యెహోవా. దేవుడు చేస్తాడు యుద్ధం. నేను వెళ్ళడం, నిలబడడం అంతే. యుద్ధం ఆయన చూసుకుంటాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కంగారు పడిపోదు. వాళ్ళు నీకన్నా బలవంతులని, నీకన్నా ధనవంతులని, నీకన్నా డబ్బున్నోళ్ళని, నీకన్నా శక్తివంతులని, నువ్వేం చేయలేకపోతున్నావని నిరాశపడిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. నీ పక్షమున శక్తి గల దేవుడున్నాడు. నీ పక్షమున ఘనమైన దేవుడున్నాడు. నీ పక్షమున అద్వితీయ దేవుడు ఉన్నాడు. కంగారు పడిపోవద్దు, తొందరపడొద్దు. ఎవరున్నారు, ఏంటి నా పరిస్థితి అని అనుకోవద్దు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను. దిగుతాడు రంగంలోకైనా దేవుడు. అందుకే దావీదు అంటే నేను చేయని యుద్ధము ఆయనే చూసుకుంటాడు. యెహోషాపాతు అనే మహారాజు మీదకి 4 ఏపులను చుట్టుకొని జనం వచ్చేశారు. ఒకేసారి దండయాత్రకు వస్తున్నాం అన్నారు. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు ఏం చేశాడు? మందిరంలోకి వెళ్ళి దేవుడికి చెప్పాడు, అయ్యా నా పరిస్థితి, నా బాధ ఇది, నేనేం చేయను, యుద్ధం చేయడం నా వల్ల కావట్లేదు, నాకు శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, నేనేం చెయ్యాలని దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు రంగంలోకి. ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ. నిందిస్తున్నారా? నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నిన్ను ఛాలెంజ్ చేస్తున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? దిగులుతో కృంగిపోతున్నావా? ఏంటి నా పరిస్థితి, నా బతికి ఏంటి అనుకుంటున్నావా? కంగారు పడొద్దు. ఆయన దిగుతాడు రంగంలోకి. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేస్తాను దేవుడు మాట ఇచ్చాడు. దిగుతాడు రంగంలోకి. ఆయన దిగనంతసేపే, ఆయన దిగిన తర్వాత అంతా తారుమారైపోద్ది. గమనించాలి ప్రియులారా, అంతా తారుమారైపోద్ది. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను. కాబట్టి నీ పక్షంగా ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి ఏమాత్రం నిరాశపడద్దు, కృంగిపోవద్దు. వాళ్ళు బలవంతులని, వాళ్ళు శక్తివంతులని, నీకన్నా డబ్బున్నోళ్ళని, నీ మీద తిరగబడుతున్నారని, నువ్వేం చేయలేకపోతున్నాను, ఒకళ్ళు కృంగిపోతానేమో, పర్వాలేదు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఒకనా సమయం వచ్చినప్పుడు ఆయన వస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్.
రాజమండ్రి 9849864904, 6302881910. ప్రియులారా, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. JPH రమేష్ కుమార్ అని కొడితే అందులో పాటలు, ప్రసంగాలు అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చెప్పండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.